ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 21 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు. ప్రభుత్వం యాజమాన్యం ఆర్టీసీ కార్మికులను డిమాండ్ పట్టించుకోవడం లేదని, గత్యంతరం లేని సమయంలోనే సమ్మెకు వెళ్తున్నట్లు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం కమిటీ చేస్తున్నామన్నారు. ఆ కమిటీ ఎప్పుడు వేశారో చెప్పాలన్నారు. కనీసం నోటీసులనే ఇచ్చారా? ఇస్తే ఎప్పుడు ఇచ్చారో చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మా సమస్యల పట్ల సర్వనగర్ స్టేడియంలో సపోర్ట్ చేస్తే మీకు ఎలక్షన్లో ఓట్లేసి గెలిపించి 2.5 సంవత్సరాలు వేసి చూసినాం. గత మే నెలలో సమ్మె చేయొద్దంటే కూడా మేము ఆగినాము. తర్వాత మంత్రి గారితో చర్చలు జరిపి సమ్మె కూడా వాయిదా వేసినాము. ఇప్పటి వరకు కూడా ఒక్క సమావేశం జరగకుండా మమ్మల్ని కాలయాపన చేసి మా జీవితాలను బొగ్గు చేస్తున్నారు. ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు మరి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతోటి ఇచ్చి 30-40 లక్షల రూపాయలు వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నారు. 93 ఏళ్ల చరిత్ర గల్లా ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా పలుకుంటున్నాయి. ఇలా ప్రజలకు మేము తెలియజేస్తున్నాం ఏమంటే, కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ప్రజారావాన్ని నిర్వీర్యం చేస్తే ప్రభుత్వం నిర్వీర్యం అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మా సమస్యల పట్ల సర్వనగర్ స్టేడియంలో సపోర్ట్ చేస్తే మీకు ఎలక్షన్లో ఓట్లేసి గెలిపించి 2.5 సంవత్సరాలు వేసి చూసినాం.